ఒక మాట చెప్పిన, చెట్టుకు మంచు ఉన్నట్లు ఏ విశ్వాసి దేవునికి అంటుకట్టుకొని ఉంటాడో మహాభివృద్ధిలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ మహాభివృద్ధి రావాలి అన్నా, ఆ మహాభివృద్ధి చూడాలి అన్నా, ఆ మహాభివృద్ధిలో విశ్వాసి కట్టబడాలన్న ముందు అంటుకట్టుకునే కృపలోనికి విశ్వాసి రావాలి. కానీ అంటుకట్టుకునే కృపలోనికి విశ్వాసి ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు? జారిపోతున్నారు అందరూ. జారిపోయే స్థితిలోనే ఉన్నామండి. గమనించాలి, అంటుకట్టుకునే స్థితి నీ జీవితంలో ప్రభు సన్నిధిలో కనపడదనే మాట సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కోణంలో నువ్వు వెళ్ళే ప్రయత్నం చేస్తావో నీ ఆత్మీయ జీవితంలో గమనించాలి, అన్ని విధాలుగా ముందుకు సాగాలంటే అక్కడే ఆగిపోతావు. మీకు మాట చెప్పిన రిఫరెన్స్ చెప్పను, నువ్వు ముందుకెళ్తాను. ఒక ఆయన కేక వేశాడు. ప్రజలు అన్నారు, అరే బాబు ఊరుకోరా అన్నాడు. ఎవరు? ప్రజలు. ఈయన అంటాడు, మీరేమన్నా నాకు సంబంధం లేదు, నా కేక నా ప్రభు దగ్గరికి వెళ్ళిద్ది. స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి అందరూ. మీరు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నేను నా యేసుని పిలుస్తానని పిలవగలిగాడు. దీని అర్థం ఏంటంటే, విశ్వాసి ఫలింపు రావాలి అన్నా, విశ్వాసి ఏరు లోతులోకి వెళ్ళాలి అన్నా మాట్లాడే జ్ఞానం కూడా విశ్వాసి కావాలి. ఈనాడు ప్రభు దగ్గర మాట్లాడే విశ్వాసి జ్ఞానం లేదు. 10 ఏళ్ల క్రితం అదే ప్రార్థన, ఇప్పుడు అదే ప్రార్థన. ప్రార్థన మారదు, నువ్వు మారవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన మారదు, నువ్వు మారవు. ఒక విషయం చెప్పనా, నువ్వు లోతులోకి నాటబడే స్థితి అయినా, దేవుళ్ళు ఎదిగే స్థితి అయినా నీ ప్రార్థన బలాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా.